ఒక అలవాటు ప్రకారం శనివారం విజ్ఞాపన ప్రార్థన కూడిక అని ఏర్పాటు చేసుకొని శనివారం రోజున ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నాం. కానీ మంగళవారం, ఒక్కోసారి బుధవారం, గురువారం, శుక్రవారం అన్ని రోజుల్లో కూడా వర్తమానాల ద్వారా నేను మరలా చెప్తున్నాను, ఇవాళ క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. నాకు మీ పరిస్థితులు ఏవీ తెలియవు. నేను ఎక్కువగా మనుషులతో ఉండడం కంటే మనుషులతో ఉండి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం కంటే కూడా ఎక్కువగా ప్రార్థనలో ఉంటూ ప్రభువుని అడుగుతాను, ప్రభువా నా మాటలైతే కొంతమేర వాళ్ళకి సంతోషాన్ని కలుగు చేస్తాయి, నా మాటలైతే కొంత మట్టుకే వాళ్ళకి ఆదరణ కలుగు చేస్తాయి, మీ మాటలైతే సంపూర్ణ ఆదరణ, సంపూర్ణ నిశ్చయత, సంపూర్ణ పరిశుద్ధత, నిత్య ఆనందము కలుగు చేస్తాయి. అదే ప్రార్థన చేస్తాను. అంచేతనే ప్రతి మాటని పరిశుద్ధాత్ముడు జీవముతో పొదిగి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. వర్తమానంలోకి వెళదాం. ఆయా సమస్యల మధ్యలో ఉన్నవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మీ పరిచయస్తులు, మీ బంధువులు, ఇట్లా చాలామంది ఉన్నారు కదా. ఈ వర్తమానాన్ని మీకు తెలుసు, వర్తమానం వింటున్నప్పుడే అలాంటి వాళ్ళు ఈ కోణంలో ఉన్నారు కదా, వాళ్ళకి వర్తమానం వింటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళెవరో నాకు తెలియదు. కానీ ఈ నా దేవుని మాటలు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలుగు చేయునుగాక. వర్తమానంలోకి వెళదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, క్షమించాలి 9. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని గమనించండి. నీవు బహుప్రియుడవు గనుక. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యం. నీవు బహుప్రియుడవు గనుక. దానియేలు నీవు నా దేవుని దృష్టికి బహుప్రియుడివి గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు. ఎప్పుడు? 21 రోజు క్రితం. am I right? దానియేలు 21 రోజు క్రితం నీవు ఈ విజ్ఞాపన చేయడం ఆరంభించావు చూడు. ఆ రోజే ఈ సంగతిని ఆ రోజే దేవుడు నాకు ఈ సంగతులన్నీ చెప్పి నీకు చెప్పుటకు వెళ్ళవలనని నాకు ఆజ్ఞాపించాడు. నీకు చెప్పమని నాకు ఆజ్ఞ బయలుదేరెను. ఈ రాత్రి వర్తమానం ఆజ్ఞ బయలుదేరెను. స్తోత్రం చెప్పండి. దేవదూతలే కాదు, రాజులే కాదు, సామంతులే కాదు, సామాన్యులే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి నా దేవుని ఆజ్ఞని పాటించక తప్పదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే రాజాది రాజు, కోటి సూర్య కాంతుల కంటే తేజో మహిమ కలిగిన దేవుడు నా దేవుడు. యేసుక్రీస్తు అందరికీ రాజులకు రాజు, ప్రభువులకి ప్రభు, సమాధాన చక్రవర్తి నా ప్రభు. ప్రతి ఒక్కరూ ఆయన ఆజ్ఞలను శిరసావహించక తప్పదు. 9వ అధ్యాయం
మొదటి వాక్యం, మాది 9వ అధ్యాయం మొదటి వాక్యం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. చాలు. మీకు చాలాసార్లు చెప్పాను నేను, యెరూషలేము 70 సంవత్సరాలు పాడు దెబ్బగా ఉంటుంది. 70 సంవత్సరాలు పాడు దెబ్బగా ఉంటుంది అని ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. ఎందుకంటే అప్పటి ఇశ్రాయేలు రాజైన, అప్పటి ఇశ్రాయేలీల రాజైన, అప్పటి యూదా రాజైన ఇద్దరు అన్నదమ్ముళ్ళే, కానీ వాళ్ళ ప్రవర్తన నా దేవుని దృష్టికి ఏమాత్రం యోగ్యమైనదిగా కనబడకపోయేసరికి సాక్షాత్తు దేవుడే బబులోను రాజుల్ని ప్రేరేపించి, బబులోను రాజుల్ని రెచ్చగొట్టి వీళ్ళ మీదకి పంపించి వీళ్ళని జుట్టుబట్టి లాక్కొని వెళ్ళి చెరసాల్లో వేయించాడు బబులోను దేశంలో. 70 సంవత్సరాలు పాడు దిబ్బగా ఉంటుంది. ఆ రోజుల్లోనే యజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, జెరుబ్బాబెల్, యెహోషువ వీళ్ళందరూ బబులోను చెరలో ఉన్నారు. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళందరూ. గమ్మత్తు ఏంటంటే ఒక రోజున ఈ ఇర్మియా ప్రవక్త రాసిన గ్రంథాన్ని దానియేలు చదువుతున్నప్పుడు లెక్కేసుకున్నాడు. ఆ లెక్కేస్తే 70 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఇక పూర్తయ్యేటప్పుడు ఏం చేయాలి? సెలబ్రేషన్. 70 సంవత్సరాలు పాడుదిబ్బుగా ఉన్న యెరూషలేము దేవుని ప్రజలు విడుదల నొందే సమయం ఆసన్నమైంది గనుక సంతోషం, మన సంబరాలు అంబరాన్ని అంటేటట్లుగా అక్క పండగ చేసుకో అనుకోవాలి. కానీ దానియేలు ఏం చేశాడు? 2వ వాక్యం, గోనె పట్ట కట్టుకొని, 3వ వాక్యం, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని. నా హృదయాన్ని నిబ్బరం చేసుకున్నాను, నా మనస్సుని నిబ్బరం చేసుకున్నాను. నేను అనేది ఏంటంటే, బానిసత్వంలోంచి ప్రజలు విడిపించబడేటప్పుడు, కన్నీళ్ల మధ్యలో నుంచి ప్రజలు విడిపించబడేటప్పుడు కొత్త బట్టలు కుట్టించుకుంటారు. ఏం బ్రదర్? కొత్త బట్టలు కుట్టించుకుంటారు. ఆ దరిద్రము, ఆ శాపం అంతా పోయింది. ఇక కొత్త బట్టలు వేసుకొని హృదయం ఇక నిబ్బరంగా ఉండాలి. కానీ నిబ్బరం దేనికి నిబ్బరం? హృదయాన్ని ఎందుకు నిబ్బరపరుచుకున్నాడట? ప్రార్థనా విజ్ఞాపనలు చేయడానికి. వై ఆ మధ్య ఒకసారి నేను చెప్పాను, ప్రార్థన యొక్క విశిష్టత, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. దానియేలు ఇక్కడ కంటికి మంటికి ధారగా ఏడుస్తూ గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని, ఎందుకు ప్రార్థన ఎందుకు చేయాలంటే, ఈ 70 సంవత్సరాల చెర, ఈ 70 సంవత్సరాల చెర ఉందే, ఆ చెరకి ముందు బాగానే బ్రతికారు, వైభవంగానే ఉన్నారు. ఆ రోజుల్లో వందల సంఖ్యలో వాగ్దానాలు పరిపూర్ణం అయ్యాయి, బాగానే ఉంది. కానీ 10ల సంఖ్యలో కొన్ని వాగ్దానాలు ఇంకా సంపూర్ణం అవలా. యశ్బాబు అర్థమవుతుందా? 70 సంవత్సరాలకు ముందు
వందల సంవత్సరాల వాగ్దానాలు, కొన్ని వందల వాగ్దానాలు జరిగిపోయాయి. కానీ వాటిలో కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ ఏమంటారు తెలుగులో? అసంపూర్తి. ఇంకా కొన్ని వాగ్దానాలు నెరవేరలేదు. ఇప్పుడు 70 సంవత్సరాల చెర తర్వాత దేవుడు నెరవేరుస్తారో లేదో, స్ట్రక్ అయిపోతాయేమో అని దానియేలు భయం ఏంటంటే, అయ్యా 70 సంవత్సరాలు నిండిపోతుంది, ఆ వాగ్దానాల పరంపర, ఆ ఆశీర్వాదాల పరంపర కొనసాగించండి నా తండ్రి. మా పితరులు చేసిన పాపమా నేను ఒప్పుకుంటున్నా. ఈ అధ్యాయం అంతా చదవండి, 18వ వాక్యం నుంచి 9వ అధ్యాయం 18 నుంచి. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా అయ్యా మీ దయావాత్సల్యాన్ని బట్టి, మహా కనికరములను బట్టి, కృపలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మా స్వనీతి చేత మేము నీ సన్నిధిలో మేము నిలబడలేము. మా వల్ల కాదు. మా బ్రతుకులు దరిద్రమైన బ్రతుకులు, రాత బ్రతుకులు. అందుకని 19 ప్రభువా, సరే చదవండి 18. మా దేవా, చెవి యొక్క ఆలకించి మీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును. వచ్చేసింది కదా, అదే నేను చెప్పేది. 70 సంవత్సరాల్లో వచ్చేసింది. ఇక చాలయ్యా, ఆ 70 సంవత్సరాల నాశనం వచ్చేసింది. ఆ 70 సంవత్సరాలు ఈ పట్టణం సర్వనాశనం అయిపోయింది. ఇక చాలయ్యా, నీ పేరు పెట్టబడి నీ పట్టణాన్ని దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము. ప్రభువా క్షమించుము. ఏంటి క్షమింపుము? ఈయనేం చేశాడు? అసలు దానియేలు ఏం చేశాడు పాపం? 20వ వాక్యం. నేను ఇంకా పలుకుచూ ప్రార్థన, తన వల్ల కావట్లే, తనకి ఇంకా ప్రత్యుత్తరం రాలేదు, తన మనస్సులో ఒక నిమ్మలం కలగలేదు, ఇంకా ఒక భరోసా, దేవుని దగ్గర నుంచి ఒక భరోసా రాలేదు తనకి ఇంకా. అందుకే ఇంకా 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 ప్రార్థన చేస్తూ, పవిత్ర పర్వతం కొరకు నా దేవుని ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయి. అప్పుడు 23వ వాక్యంలో ఆజ్ఞ బయలుదేరింది. తలను పైకెత్తండి. మన పితరుల జీవితాల్లో ఇంకనూ ప్రార్థించుచు ఉండగా, ఉదాహరణ అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అగ్నిలోపం దిగొచ్చి అగ్ని నడమ నడిచెళ్ళాడు. ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉండగానే, ఇంకా ముగించక మునిపే రెబ్కా వచ్చేసింది. ఏలియా ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని దిగొచ్చేసింది. ఇంకనూ ప్రార్థించుచు ఉండగానే దేవుడు వెంటనే సమాధానాలు వచ్చేసి, ఇక్కడ దానియేలు ప్రార్థన ప్రారంభించాడు. ఇవాళ తారీఖు ఎంత? 26. అంటే అక్టోబర్ 5వ తేదీన దానియేలు ఉపవాసం ప్రారంభించి ప్రార్థన చేస్తుంటే, ఆ రోజే దేవుడు వెంటనే గాబ్రియేలు నాకు బహుప్రియుడు దానియేలు దగ్గరికి వెళ్ళి ఈ సమాచారాన్ని తెలియచెప్పు, ఇట్స్ మై ఆజ్ఞ అన్నాడు. గాబ్రియేలు బయలుదేరాడు. 21 రోజు ఎందుకు ఆలస్యమైనట్టు? మీకు కొన్ని సందర్భాల్లో మీరు విసిగిపోతున్నారు, అసహనానికి గురవుతున్నారు, ప్రార్థన చేయకూడదు ఇక అని అనుకుంటున్నారు కదా. అందుకే చెప్తున్నా. అందుకే యేసు ప్రభు కూడా ఆయనను వెంబడిస్తూ ఉన్న వారికి ఏం చెప్పారంటే, మీరు విసుకక, అంటే ఎంతటి పోరాట పటిమ కలిగిన ప్రార్థనా యోధులకైనా అనుకోని సందర్భాల్లో విసుగొచ్చుద్ది. అందుకే యేసు ప్రభు చెప్పింది, మీరు విసుకక. కొన్ని సందర్భాల్లో మీరు కూడా విసుక్కుంటారు. ఏంటి ఇన్ని రోజుల, ఆ వారంలోనే జరిగిపోద్ది అనుకున్నాను నేను. అసలు ఎందుకు ఆలస్యం అవుతుంది?
పరిశుద్ధులైన సేవకులు చెప్పిన ఒక చిన్న మాట మీకు, అలాగని ప్రార్థన చేయడం మానకూడదు. ఏంటంటే గాబ్రియేల్ బయలుదేరారు అంటే ఇలాంటి సందర్భాలు 10 పరకో ఉంటే మనం నమ్ముతాం. ఈ ఒక్కటే ఉంటే నమ్మం. దేవుడు కూడా అనంత జ్ఞాని. ప్రతి నేపథ్యానికి, ప్రతి అనుభవానికి ఒక్కొక్క ఉదాహరణ పెట్టాడు బైబిల్లో. 10-15 పెట్టలేదు, 10-15 పెట్టలేదు. దేవుడు మరణపు ముళ్ళుని విరిచి ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు అని చెప్పడంలో ఉదాహరణ ఎవరు బ్రదరు? హిజ్కియా. 10 మంది రాజులను పెట్టచ్చు కదా, అక్కర్లేదు. మత్సుకి ఒక ఉదాహరణ. ఇక్కడ కూడా 21 రోజులు ప్రార్థన ఆలస్యం అవడానికి కారణం, సరే ప్రార్థనకి జవాబు రావట్లేదని దానియేలు మానేశారా? నేను ఇంకను ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తూ ఇంకను. కారణం ఏంటంటే ఆకాశ మండలంలో సంచరిస్తున్న దురాత్మల సమూహాలు, మన ప్రార్థనని పైకి వెళ్ళడానికైనా ఆలస్యం జరుగుతుంది. దేవుని దగ్గర నుంచి ప్రత్యుత్తరం రావడమైనా ఏదో ఒకటి ట్రాఫిక్ జామ్ చేస్తారు ఇద్దరు. అందుకే వాళ్ళని నేను సాతాను గాడిని దొంగ సచ్చినోడా అనేది. వాడు దొంగ సచ్చినోడు. ఇటు మనం చేసే ప్రార్థనలైనా డిలే చేస్తాడు, ట్రాఫిక్ ఆపుతాడు. దేవుని దగ్గర నుంచి ప్రత్యుత్తరం వస్తుంటే దాన్నైనా, ఎందుకంటే వాడి బుద్ధి, వాడి నైజం అట్లాడిది. ఏది తాపిగా వెళ్ళనివాడు, ఏది తిన్నగా వెళ్ళనివాడు. అందుకే వాక్యం అంటుంది, మీ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి ధూపం వలె తండ్రి సన్నిధికి వెళ్ళి చేరాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. మీరు అన్ని జనుల మధ్యలో ఉంటున్నారు. ఇటువైపు అన్ని జనులే, పైన కింద అన్ని జనులు. కొన్ని సందర్భాల్లో మీ ఇంటి ప్రక్కన ఉన్న బలమైన శక్తులు ఉంటాయి చూడండి. మీరు చేసే ప్రార్థనని ఇంటి ప్రక్కన ఉన్న ఆ విగ్రహారాధన శక్తులు ఒక్కోసారి ప్రార్థన పైకి పోనీకుండా ఆపేస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మలో ప్రార్థించాలి. జవాబైనా సరే కొంచెం ఆలస్యం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకొని విసుకక ప్రార్థన చేయండి. సరే, నేను ఇక్కడ చెప్పదలిచింది ఏంటంటే, ఈ సంగతిని నీకు తెలియ చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. నాకు ఒక ఆజ్ఞ బయలుదేరెను. అందరూ ఆజ్ఞాపించేవాళ్ళే. మనం వార్తలు వినేటప్పుడు, చూసేటప్పుడు, పేపర్లో చదివేటప్పుడు, ఇది ఇట్లా అక్కడెక్కడో రోడ్ యాక్సిడెంటో ఏదో అయిందని ఏదో జరిగితే, అగ్ని ప్రమాదం జరిగిందంటే వెంటనే అగ్ని ప్రమాదం బాధితులకి పరిహారం ఇవ్వాలని, ఆ పరిస్థితులను సమీక్షించాలని అగ్నిమాపక దళం వాళ్ళకి, అలాగే అధికారులకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారా ఆజ్ఞ కూడా కాదు, వెంటనే చేయాలని ఏదో అంటారు. ఆజ్ఞ జారీ చేశారని, అదే వెంటనే అగ్నిమాపక దళం వాళ్ళు, అధికారులు వాళ్ళకి చెక్కులు పంపిన విషయం ఏమాత్రం జాప్యం జరగకుండా నిమిషాల మీద చేసి ముగించాలని సీఎం గారు వారిని ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపకున్నారు అది ఏదో మాట నాకు గుర్తు రావట్లేదు. ఉత్తర్వులు ఇచ్చారు. ఆజ్ఞ చూడండి, ఒక వాక్యం 33వ కీర్తన 9వ వాక్యం. 33వ కీర్తన 9వ వాక్యం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను. ఆయన ఆజ్ఞాపింపగానే దాని ప్రకారమాయను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యాలన్నీ యేసు నామములో స్థిరపరచబడును గాక.
ఆయన ఆజ్ఞాపించగానే స్థిరపరచబడతాయి, జరుగుతాయి, అవునని ఆమెనని కలుగుతాయి. అంతే, ఆజ్ఞాపిస్తే చాలు. ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియపరుస్తాను. రాజు ఆజ్ఞాపిస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఎస్తేర్ 3వ అధ్యాయం 13 నుంచి. ఎస్తేర్ 3:13 నుంచి. అదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచే వారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞ రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. సరే, ఆ జారీ చేసిన ఆజ్ఞలో ఉన్న వాటన్నిటిని ప్రక్కన పెడితే 15వ వాక్యం, అంచెవారు రాజు ఆజ్ఞ చేత, అంచెవారు పోస్ట్ మ్యాన్లందరూ రాజు ఆజ్ఞ చేత త్వరపెట్టబడి బయలుదేరి వెళ్ళి ఆ ఆజ్ఞ సూచన కోటలో ఇయ్యబడెను. కానీ పట్టణములో ఉన్న దేవుని బిడ్డలందరూ కలవరపడ్డారు. కానీ సూచన కోటలో వాళ్ళందరూ మాత్రం విందు చేసుకోవచ్చు. రాజు ఆజ్ఞ కొంతమందికేమో, కొంతమంది కాదు, ఒక మైనారిటీ గ్రూప్ ప్రజలకి భయంకరమైన కలత. మెజారిటీ పీపుల్ విందులు చేసుకుంటున్నారు. దేశంలో కూడా అదే జరుగుతూ ఉంది. మైనారిటీల మీద దాడులు. ఎంతకాలం ఈ వివక్ష? ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం కాదా భారత్? ఎందుకు ఈ వివక్ష? మెజారిటీ ప్రజలేమో సంబరాలు చేసుకుంటున్నారు, మైనారిటీ ప్రజలేమో కలవరం. ఏ క్షణాన ఎట్లాంటి దరిద్రపు ఆజ్ఞలు, ప్రభుత్వ చట్టాలు వస్తాయో తెలియని పరిస్థితి. ప్రియులారా, చట్టం అనేది, ఆజ్ఞ అనేది అందరికీ సమానంగా ఉండాలి. నేను ఇక్కడ చెప్పదలిచిన మాట, రాజు ఆజ్ఞాపిస్తే అది అతను కూడా మార్చకూడదు. నేను వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత ఆ విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. అందుకే యేసు ప్రభు సశరీరుగా ఉన్నప్పుడు చాలామంది ప్రజలు అనుకున్న గడియల్లో ప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్యా మీరు మాట మాత్రం సెలవివ్వండి అంటే, ఇంగ్లీష్లో ఉంటుంది, ఆయన ఆజ్ఞాపించగానే దయ్యాలు వెళ్ళిపోయి రోగాలు బాగుపడ్డారు. శతాధిపతి వాళ్ళ పరివాడు అంటే ఆయన ఆజ్ఞాపిస్తే అంత గొప్ప కమాండర్. హీ ఈజ్ అవర్ కమాండర్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చెరలో ఉన్న ప్రజలకి శుభవార్త చెప్పడానికి గాబ్రియేలుకి దేవుడు ఆజ్ఞాపించను. ఈ రాత్రి క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నాను, మీరు ఏ చెర మధ్యలో ఉన్నారో నాకైతే తెలియదు, ఎలాంటి చెరల మధ్యలో కాపురం చేస్తున్నారో నాకు తెలియదు, ఎలాంటి చెరలు, ఎలాంటి ఉచ్చు మిమ్మల్ని బిగుసుకుందో నాకైతే తెలియదు, ఎలాంటి అపాయకరమైన స్థితిలో చెరలో మీరున్నారో నాకైతే తెలియదు. కానీ ఆ చెరలన్నింటిని విడిపించడానికి ఆయన సేవకుడైన నా ద్వారా
ఈ మాటలు నా తండ్రి మీకు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రఖ్యాత కీర్తనాకారుడు అంటాడు, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా. వాడంటారా? మమతలూరించే వారెవరు, నిరాశల చెర నుండి విడిపించినందునా నీవు చూపిన కుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. హల్లెలూయా. ప్రియులారా, ఏ చెరలో అయితే మీరున్నారో నాకు తెలియదు. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి చెప్తున్నాను. సాయంకాలం ఎక్కువ సమయం ప్రభు సన్నిధిలో గడుపుతూ ఈ వర్తమానాన్ని సిద్ధపరచుకున్నాను. శ్రద్ధగా వినండి. మీకు తెలిసిన వాళ్ళు ఎలాంటి చెరల మధ్యలో చిక్కబడి ఉన్నారో, ఎలాంటి ఉరి వేటగాని ఉరి, జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన ఊబిలో దిగున్నారో, ఈ నా దేవుని మాటలు వాళ్ళకి పంపించండి. నిశ్చయముగా నా ప్రభు వాళ్ళ పక్షమై ఆజ్ఞాపించునుగాక. మొదటి మాట 71వ కీర్తన, మంచినీళ్ళు. 71వ కీర్తన 3వ వాక్యం. 71వ కీర్తన 3వ వాక్యం. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. In English, thou hast given commandment to save me. రాసుకోండి, తెలుగు బైబిల్లోనే రాసుకోండి. సేవకులైతే బైబిల్లోనే రాసేసుకోండి. 71వ కీర్తన 3వ వాక్యం. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప ఆజ్ఞాపించి ఉన్నావు. నీవు నన్ను రక్షింప ఆజ్ఞాపించి ఉన్నావు. సంతోషం అనిపిస్తే 3 సార్లు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ అనేది దేవుడు సిద్ధపరిచింది. 8 రోజుల వయస్సు కలిగిన యేసుబాబుని, 8 రోజులు యేసుబాబుకి మరియమ్మ తల్లి, యోసేపు దేవాలయానికి తీసుకొస్తే సుమియోను యేసుబాబుని పైకెత్తుకొని ఓ మాట అంటారు. చదువుతారా? లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వాక్యంలో ఉన్న చివరి భాగం. 32వ అధ్యాయం 32 చివరి భాగం. నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. నా దేవుని ప్రియులారా, రక్షణ అనేది ఆయనను ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగు నిమిత్తం ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తారు. ఆయన సిద్ధపరచినవి మన కంటికి కనబడవు,
చెవికి వినబడవు, హృదయానికి ఏమాత్రం. ఆయన సిద్ధపరచినవి ఏవేవైతే ముందుగా సిద్ధపరిచాడో వాటిలో ఒకటి రక్షణ. ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా నా దేవుని మాటలు వింటున్నారు కదా, నీవు రక్షించబడ్డావా? నీవు రక్షించబడ్డావా? ఇంకా లోకస్తుడివై, తిరుగుబోతువై, తాగుబోతువై, అబద్ధాలు, మోసాలు, సినిమాలు, షికార్లు, చెడు స్నేహాలు, దేవునికి దూరమై పాపంలో మునిగి తేలుతున్నావా? ఇదిగో నీకు రక్షణను అనుగ్రహించడానికి ఈ రాత్రి నా తండ్రి రక్షణకి ఆజ్ఞాపించాడు. అంటే రక్షణ సువార్తని ఇదిగో ఈ దూత అనబడే నా ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు నా తండ్రి. ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. ఆజ్ఞాన కాలమందైతే దేవుడు చూసి చూడనట్లుగా ఊరుకున్నారేమో కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలన్నది ఆజ్ఞ. దావీదు చక్కగా చెప్తున్నాడు, నీవు నన్ను రక్షింప ఆజ్ఞాపించి ఉన్నావు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ స్థితిలో రక్షణ? వాస్తవంగా పెను ప్రమాదం నుంచి దేవుడు రక్షించాడు. దేవుడికి స్తోత్రం. వంటగదిలో వంట చేద్దాం అనుకుంటే గ్యాస్ లీక్ అయింది. దేవుడి మహాకృప, ఆ అగ్ని ప్రమాదం నుంచి దేవుడు మమ్మల్ని రక్షించాడు. ఇవన్నీ ఒకెత్తు. ఇవన్నీ ప్రాణం పోకుండా, మరణం సమీపించకుండా, ఇవన్నీ ఒకెత్తు. కానీ దైనందిన జీవితంలో మనం తలెత్తుకోలేకుండా అవమానాలు పాలైపోయి నిరాశల చెర, నిస్పృహల మధ్యలో ఈ జీవితం అనవసరం, అప్పుడు పలానా రోజున పలానా ప్రమాదం, అప్పుడే చచ్చుంటే బాగుండేది అని అనిపిస్తుంది. దావీదు ఎంత చక్కగా చెప్తాడు. మొదట నేను సాధారణంగా కొన్ని విషయాలు చెప్తాను. ఆ తర్వాత సద్భక్తితో బ్రతుకుతున్నందువల్ల కలిగే శ్రమల్లో నుంచి ప్రభు ఎలా రక్షిస్తాడో చెప్తాను. ఆ తదుపరి ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ, ఈ సంతోషం మన దగ్గర నుంచి ఎవ్వడు తీసివేయలేని నిత్య సంతోషం. చదవండి 22వ కీర్తన. 22వ కీర్తన 6, 7, 8 చదువుతాం. సామ్ 22, 6-8. నేను నరుడను కాను, నేను పురుగును. అక్కడ ఆగండి. ఏ పురుగు? సాలి పురుగా, పేడ పురుగా, క్యాలీఫ్లవర్లో పురుగా, పుచ్చిపోయిన వంకాయల పురుగా? అది కాదు ఇక్కడ సమస్య. దావీదు స్వీయ అనుభవాన్ని చెప్తున్నాడు. తను పురుగు కాదు. ఎదటోళ్ళు నన్ను ఎట్లా చూస్తున్నారంటే, అది తమ్ముడు అర్థమవుతుందా? ఎదటోళ్ళు నన్ను ఏ దృష్టితో చూస్తున్నారంటే, నన్ను పురుగులాగా చూస్తున్నారు. నరుల చేత నిందింపబడిన వాడను. అదిగో, నేను ప్రజల దృష్టికి ఒక పురుగులాంటి వాడిని. వాళ్ళు నన్ను అలాగే ట్రీట్ చేస్తున్నారు. నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. రిప్రోచ్ అండ్ డిసప్పాయింట్మెంట్, డిస్పైజ్డ్. నన్ను చూచు వారందరూ పెదాలు విరుస్తున్నారు, తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో. ఆయన వానిని రక్షించునేమో, ఆయన వానిని రక్షించునేమో అని అంటున్నారు. వాళ్ళకి తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళకి తెలుసు.
తెలిసి ఎక్కేయడం అంటే వాళ్ళకి ఇంకోటి కూడా తెలుసు. ఇట్లాంటి సందర్భంలో దేవుడు వీడిని విడిపించడు అని వాళ్ళకేదో కాస్త సమాచారం ఉంది. వాస్తవంగా దావీదు యథార్థవంతుడా కాదా? దావీదు ఒకే తప్పు. దేవుడే చెప్తాడు, ఊరియా భార్య అయిన బెత్షెబా విషయంలో తప్ప దావీదు ఏ నేరమో దేవుడే చెప్తారు. ఆ మాట దేవుడే చెప్తారు. వీళ్ళు దాన్ని ఆధారం చేసుకొని ఈయన్నేం విడిపిస్తాలే దేవుడు, చూద్దాం, ఇష్టుడు చెప్పుకుంటుంటాడు కదా, చెప్తాం, పండగలు పబ్బాలు చేస్తుంటాడు కదా, చూద్దాం అని శత్రువులు అనుకుంటున్నారట. ప్రియులారా, మీకు మర్మం చెప్తానేనండి. దేవుడు మనకు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు, లెక్కలేనని గొప్ప కార్యాలు చేస్తారు అని మనకే నమ్మకం సావదు. శత్రువులకి పక్కా సమాచారం ఉంటుంది. నేను వర్తమానం ఒకటి రాస్తున్నాను, బహు గమ్మత్తుగా ఉంటుంది. మనకే నమ్మకం ఉండదు, వాళ్ళు మాత్రం ఫుల్ క్లారిటీగా ఉంటారు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు చనిపోయినటువంటి పారిపోయి దాక్కున్నారు. అస్సలు ఇద్దరైతే అమ్మాయి మార్గంలో వెళ్ళిపోయారు. కానీ శత్రువులకి ఎంత నమ్మకం అంటే ఆడి దగ్గర పిలాతు దగ్గరికి వెళ్ళి అంటారు, సార్ ఆ వంచకుడు నన్ను చంపండిరా, 3వ రోజు అగత్యముగా లేస్తానన్నాడు. వాళ్ళు లేస్తాడు సార్ వాళ్ళు లేస్తాడు, నో డౌట్, మేము కాపలా ఉంటాం అంటే వాళ్ళ శిష్యులు లెక్కడంటున్నారు కదా, వాళ్ళు వాళ్ళు తినడం నిద్రపోవడం తప్ప వాళ్ళకేం తెలుసు అసలు మ్యాటర్. అర్థమైందా? ఇదొకటి. గిద్యోను బిక్కుబిక్కుమంటూ మిద్యానీయుల దండు దగ్గరికి వెళితే వాళ్ళు మాట్లాడుకుంటారు ఏమని, ఒరేయ్ గిద్యోన్ అనే ఒకడున్నాడు రా, వాడు మన దండుని చెత్త కొట్టేస్తాడు రా. వీళ్ళకి నమ్మకం లేదు. కానీ శత్రువులు మాట్లాడుకుంటాడు, వాడు చిత్తం కొట్ట, అది గిద్యోను ఖడ్గమే తప్ప వేరొక ఖడ్గమా? ఎవరు రొట్టె కదరా దొర్లుకుంటా వచ్చింది, రొట్టెని కత్తితో పోల్చేవేంట్రా అని అంటారా? శత్రువులకి 100కి 100 నమ్మకం, కానీ మనకే ఉండట్లే. శత్రువులు ఏమంటారు? 8వ వాక్యం, యెహోవా మీద నీ భారము మోపుము. ఆయన దావీదో, యెహోవా మీద నీ భారం మోపేసేరా, ఆయన వానిని విడిపించునేమో. ఎందుకంటే వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వానిని రక్షించునేమో. దావీదు అంటారు, నీవు నన్ను రక్షింప ఆజ్ఞాపించి ఉన్నావు. ఎలాంటి ప్రజలు తృణీకరిస్తున్నారట, నిందిస్తున్నారట, తలలు ఊపుతున్నారట, పెదవులు విరుస్తూ ఉన్నారట, అసహ్యించుకుంటున్నారట, అపహసిస్తున్నారట. ఇలాంటి ప్రజలు. ఈ నెల వాగ్దానం ఏంటి బాబు? ఈ నెల వాగ్దానం నిన్ను 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 బహుతరములకు సంతోష కారణముగా. ఎవరి మధ్యలో? నిన్ను ద్వేషించి, తృణీకరించి, తోలనాడి, బాధ పెట్టి, కించపరిచి, కోప్పడి వీళ్ళ మధ్యలో బహుతరములకు నేను సంతోష కారణముగా నేను చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఇప్పుడు నేను ఏదైతే దావీదు వ్యక్తిత్వాన్ని గురించి మీకు చెప్తున్నానో, ఈ పరిస్థితిలో, ఇలాంటి అనుభవాల్లో సిగ్గు చేత, అవమానం చేత, నిందల చేత దూషించబడి పెదాలు విరుస్తూ నిన్ను ఒక పురుగు కంటే హీనంగా చూస్తున్నారా? గోంగూరలో పురుగు కంటే హీనంగా చూస్తున్నారా? పైగా భక్తురాలు కదా, భక్తుడివేగా, ప్రార్థన చేసుకో, ఏదో చేస్తాడు దేవుడు అన్నావుగా, మంత్రాలు సింతకాయలు రాలుతా, దెప్పి పొడవడం.
ఇట్లాంటి చెరలో ఉన్నారా? చెరలో ఉన్నారా? నా తండ్రి ఈ రాత్రి మీ కబురంపుతున్నాడు, నేను నిన్ను రక్షించడానికి ఆజ్ఞాపించాను. యేసు నామములో నా తండ్రి మిమ్మల్ని రక్షించునుగాక. మత్తయి సువార్త 27:41. మత్తయి సువార్త 27:41. అలాగే శాస్త్రులను, అంటే ఆ పైన ఎవరో చేశారు, ఆ పై వాక్యాల్లో ఎవరో చేశారు ఏదో పనులు. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను. అపహసించుచు వీడు ఇతరులను రక్షించును, తనను తానే రక్షించుకోలేడు. నిజమా? నిజమా? మరి కుడివైపునున్న దొంగని రక్షించింది ఎవరు? ఈ కుడివైపునున్న దొంగని ఆఖరి శ్వాస పోయేటప్పుడు కూడా ఈ కుడివైపునున్న దొంగని రక్షించింది ఎవరు? నా ప్రభు కాదా? వాళ్ళకంత అపహాస్యం, హేళన, ఎగతాళి. ఎవరో దైవజనుడు చెప్తా ఉంటే విన్నాను, టైటానిక్ ఓడ బద్దలైపోయాక అందులో ఉన్నది 2222 మంది, కానీ అందులో ఉన్న లైఫ్ జాకెట్లు తక్కువ ఉన్నాయి. అందులో ఒక పాస్టర్ కూడా ప్రయాణం చేస్తున్నాడట. దేవుని దయ వల్ల వయసు పెద్దది కనుక ఆయనకు ఒక లైఫ్ జాకెట్ ఇస్తే దాన్ని వేసుకొని నిదానంగా ఈదుకుంటూ వెళుతుంటే ఒక యవనస్తుడు ఆ చలికి గడ్డగట్టుకుపోతూ చావు బ్రతుకుల్లో ఉంటే ఈ సేవకుడు అక్కడికి వెళ్ళి అడిగాడట, బాబు నీ పేరేమిటి? పలానా పేరు. నీవు రక్షించబడ్డావా? అదే సార్, రక్షించబడ్డానికి ఇక లైఫ్ జాకెట్లు ఏం లేవు అక్కడ. ఈ రక్షణ కాదు నాయన, నీ ఆత్మరక్షణ. అంటే ఏంటి సార్ అని అడిగాడట. వెంటనే ఆ దైవజనుడు, బాబు నేను రక్షించబడ్డాను, రాబో ఉగ్రతలోంచి రక్షించబడ్డానికి నేను బాప్తిసం పొంది పరిశుద్ధాత్మకు సేవ చేసుకుంటున్నా. నీవింకా ఇప్పుడు రక్షించబడాలి, నిత్య నరకాగ్నిలో నుంచి కూడా నీవు రక్షించబడాలని లైఫ్ జాకెట్ ఆ కుర్రోడికి ఇచ్చి ఆ కొద్ది క్షణాల్లో యేసు క్రీస్తుని గూర్చిన రక్షణ సువార్త వాడికి చెప్పి చనిపోయాడు. ఆ యవనస్తుడు బయటకు వచ్చి ఒక చర్చికి వెళ్ళి వాక్యం విని రక్షించబడి బాప్తిసం పొంది అతను సాక్ష్యం చెప్పాడట. ఎవరో చెప్తుంటే విన్నాను. నాకేమో ఈ సమాచారాలు రావడానికి వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లో టక్టక్లు బొకబొకలు ఏం లేవు కదా. ఎవరో చెప్తా ఉంటే ఇట్లాంటి వింటారు. నాకు తెలిసింది వాక్యమే చెప్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ఈ పరిస్థితుల మధ్యలో నీవు నన్ను రక్షించడానికే నిత్యము నేను జొచ్చి ఆశ్రయం పొందినట్లుగా నీ గుడారం నాకు సిద్ధపరచు. ఇదొకటి. ఇందులోనే దానియేలు గ్రంథం 3:29. దానియేలు గ్రంథం 3:29. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, నేనొక శాసనాన్ని నియమిస్తున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక, ఈ విధంగా రక్షించడానికి మండుచు ఉన్న వేడిము గల అగ్నిగుండములో నుంచి, నిత్య నరకాగ్నిలో నుంచి, రాబో ఉగ్రతలో నుంచి ఈ విధంగా రక్షించుటకు సమర్థుడును శక్తి కలిగిన దేవుడు వీళ్ళ దేవుడు తప్ప ప్రపంచంలో కానీ, జనముల్లో కానీ, జాతుల్లో కానీ, రాష్ట్రాల్లో కానీ, భాషల్లో మాట యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు. యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు. యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు. యేసు నామములో తప్ప వేరొక నామములో రక్షణ లేదు. యేసు నామములో. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఏ మూర్ఖుడైతే గతంలో ఆజ్ఞ చేశాడో,
ఏ మూర్ఖుడైతే ఆజ్ఞాపించాడో ఆ వ్యక్తి ద్వారానే, ఆ శత్రువు ద్వారానే ఆ శత్రువే చెప్పకనే చెప్తున్నాడు, యేసు క్రీస్తు అనే దేవుడు తప్ప రక్షించడానికి వేరొక దేవుడు ప్రపంచంలో, చెప్పాలి, ప్రపంచంలో వేరొక దేవుడు లేడు. అంతేనా? రాజు ఆజ్ఞాపించాడు దానియేలు ఎత్తి లోపలేసామని. ఆ రాజు వల్ల కూడా కాదు. ఆజ్ఞ చేస్తే ఆ ఆజ్ఞని అతను కూడా మార్చలేడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మార్చగలిగిన వాడు. ఆయన ఎవరో తెలుసా? ఆజ్ఞలు ఏదో చిట్టాపత్రులు రాసుకునేవాడు కాదు. చక్రవర్తి. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట సంఖ్యాకాండం 23, సంఖ్యాకాండం 23 20వ వాక్యం. నంబర్స్ చాప్టర్ 23:20. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. తెలుగులో నాకు నచ్చలా. దీవించమని నాకు సెలవాయను. ఇన్ ఇంగ్లీష్, I have received commandment to bless. 2, దీవించమని నాకు ఆయన ఆజ్ఞాపించెను. ఆశీర్వదించమని దేవుడు నాకు ఆజ్ఞాపించెను. దీవించమని ఆశీర్వదించమని దేవుడు నాకు ఆజ్ఞాపించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని ఆశపడిన ప్రతి ఒక్కరూ 7 సార్లు దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసంతో చెప్పాలి. పొంది ఉన్నామన్నట్లుగా చెప్పాలి. మీరు చెప్తున్నప్పుడే దీవెన వర్షం కురవాలి. మీరు చెప్తున్నప్పుడే ఆశీర్వాదాలు జల్లు కురవాలి మీ మీద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీవించమని నాకు ఆజ్ఞ బయలుదేరి ఆజ్ఞ వచ్చింది. తెలిసిన చరిత్ర కొంచెం క్లుప్తంగా మీకు చెప్తాను. 38 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. 38 ఏమిటి, ఆల్మోస్ట్ 39-40లోకి వస్తున్నారు. 39 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం దేవుని ప్రజలది. గమనించి నన్ను చూడండి అందరూ. ఇది మోయాబు మైదానం. ఇది మోయాబు మైదానం. ఇది యోర్దాను నది. ఇది ఎరికో. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇది మోయాబు మైదానం, ఇది యోర్దాను నది, ఇది ఎరికో పట్టణం పైన. దేవుని ప్రజలు మోయాబు మైదానంలో గుడారాలు వేసుకొని ఉంటే స్థానికంగా ఉన్న రాజుకి వేగుల వారు సమాచారం చెప్పారు. రాజా, మన దేశపు సరిహద్దుల మైదానంలో ఎవరో ఒక జనం గుడారాలు వేసుకొని ఉన్నారు అని మోయాబు రాజైన బాలాకు, అని పేరు ఏం పేరు? తాటాకు కాదు రే, బాలాకు. ఆ బాలాకు రాజుకి సమాచారం వచ్చింది. బాలాకు రాజు ఎవరిని అడిగి తెలుసుకుంటే వాళ్ళ గూర్చిన వివరాలు పూర్తిగా తెలిసాయి. ఏమని తెలిసాయంటే ఎద్దు పచ్చిక నాకినట్లుగా నాకేస్తారు వాళ్ళని తెలిసింది. వాళ్ళు ఐగుప్తులో 40 ఏళ్ల క్రితం బయలుదేరని తెలుసు. ఇక బాలాకు రాజు తన వల్ల కాక ప్రార్థన చేసి మాయలు మంత్రాలు చేసేవాడు ఒకడున్నాడు, మహానగరంలో మాయగాడు. వాడి పేరేంటి? బిలాము అంటే అర్థం జనములకు ప్రభువు. బిలాము అంటే అర్థం జనములకు ప్రభువు. ఇంగ్లీష్లో చెప్పాలంటే రైట్ రెవరెండ్
పూజనీయుడు, జనములకు ప్రభువు. మంత్రాలు చేసి తాయెత్తులిచ్చి శపిస్తాడు, దరిద్రుడు. ఈ మధ్య ఎవరో ప్రార్థన చేసి తాయెత్తిస్తున్నారంట. అడ్రస్ అడిగారంటే బుర్ర బద్దలైపోద్ది. అడ్రస్ అని బుర్ర బద్దలైపోద్ది. ఎవరో వెళ్ళి అడిగారంటే ఇదేం చేదస్తావురా నీకు, ప్రార్థన చేసి తాయెత్తులు ఇస్తున్నావు, నీకేమైనా పోయే కాలం వచ్చిందంటే ఇది మామూలు తాయెత్తు కాదు, వాక్యముతో కొట్టబడిన తాయెత్తు. ఏ తాయెత్తు అంట? అమ్మా ఆ సమస్య వచ్చిన లేదన్నా సమస్య చెప్తారా, ఆ సమస్యకు తగిన వాక్యం ఒకటి చూసి వెంట భార్యకు అంటాడంట. ఇక భార్య లోపలికి వెళ్ళి ఆ వాక్యం ఎక్కడుందో చూసి బైబిల్లో కత్తిరించి ఒక గుడ్డలో జుట్టు దూదిలాగా జుట్టు తాయెత్తులాగా చేసుకొస్తే ప్రార్థన చేసి నాకు మెడలో కడుతున్నా. ఏంటంటే వాక్యమే. అడ్రస్ అడిగారంటే బుర్ర పగిలిపోద్ది మీకు. తాయెత్తులు, ప్రార్థన చేసి తాయెత్తులు. బిలామెవడు? జనములకు ప్రభు, అంతర్జాతీయ మాంత్రికుడు, మోయాబీయుడు కాదాడు, వేరే దేశం. ఈ బాలాకు రాజు బ్రోకర్లను పంపించి ఆయన తీసుకురమ్మన్నాడు ప్రార్థన చేసి చెప్పించడానికి. మాయదారుడు, మాయగాడు. సరే, అక్కడ ఏం జరిగింది? దేవుడు అడిగారు, బిలామో ఏంటి ప్రార్థన చేస్తున్నావు? అదే సార్ యెహోవా, ఎవరో ఒక జనము, ఎవరట చెప్పాలి, ఎవరట? ఎవరో ఒక జనము వచ్చారని బాబాలు చెప్పించాలంట. ఎక్కింది దేవుడికి. నేను గనకైతే ఇదిగో ఇక్కడ గుద్దేవాడిని బిలావుని. ఎవరో ఒక జనం అంటావేంట్రా? దేవుడు ఏమన్నారు? ఎవరో ఒక జనము కాదు, వాళ్ళు ఆశీర్వదించబడ్డానికి పిలవబడిన జనులు. వాళ్ళు చప్పలు కొట్టి గట్టిగా, ఆశీర్వాదానికి వారసులు వాళ్ళు. ఎవరో ఒక, మీకు సబ్జెక్ట్ చెప్పడా? ఇదిగో మోయాబు మైదానంలో దేవుని ప్రజలు ఉన్నారు, అంతేనా? ఇది యోర్దాను, ఇది ఎరికో. బిలాము ఈ ప్రాంతం వాడు, ఈ ఏరియా వాడు. ఎవరో ఒక జనం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకా దేవుని ప్రజలు ఇంకా యోర్దాన్ దాట్లా ఎరికోకి వెళ్ళలా. ఎరికో ప్రాకారం మీద, ఎరికో ప్రాకారపు గోడ మీద పొట్టకూటి కోసం బ్రతుకు నమ్ముకున్న బజారు ఉంది. ఎవరో? రాహాబు. కడుపు కూటి కోసం దేహాన్ని అమ్ముకొని బ్రతికేది. వేగు చూడ్డానికి వెళ్ళిన ఇద్దరితో ఏమందో తెలుసా? మీరు దేవుని ప్రజలు. చెప్పండి, మీరు దేవుని ప్రజలు. మీరు 40 ఏళ్ల క్రితం ఐగుప్తులో బయలుదేరారు కదా, మీ ఎదుట ఎర్ర సముద్రం 2 పాయలైంది కదా, ఐగుప్తులో ఫరోని అతని సైన్యాన్ని ముంచేశాడు కదా, ఓగు రాజుని, గీహోన్ రాజుని, ఇంకొక రాజుల్ని దేవుడు చంపేశాడు కదా, మీకు ముందు కందిరేగలు పంపించాడు కదా. ఎవరు? ఒక బజార్ది, ఒక పతిత. ఆవిడికి తెలిసినన్ని డీటెయిల్స్ కూడా ఆవిడ అంటే తెలుసా, మీరు వస్తున్నారన్న సంగతి మా ఊళ్ళో తెలిసి మా ఊళ్ళో వాళ్ళందరికీ హార్ట్ అటాక్, వాళ్ళ గుండెలు కరిగిపోయినాయంట. అంటే అందరూ హార్ట్ అటాక్గా అందరూ బొల్లినేని హాస్పిటల్లో చేరేవారు. ఎరికోలో ఉన్న వాళ్ళందరూ హార్ట్ పేషెంట్ అయిపోయి. ఇన్ని డీటెయిల్స్ ఒక బజార్ది చెప్తా ఉంటే ఈడెవడు? బిలాం అంటే ఎవరు? జనములకు. ఆడికి తెలియదు ఎవరో ఒక జనం అటండి. సరే సావు, వెళ్ళు, నేను చెప్పిందే చెప్పాలి, అక్కడికి వెళ్ళు. సరే నేను వెళ్ళాడు. కానీ బాలాకు రాజు శపించమంటే దేవుడు ఏం చెప్పాడు? శపించద్దన్నాడా? కానీ బాలాకు రాజు మాటను బట్టి శపించడానికి అన్న దేవుడు పెట్ట ద్వితీయోపదేశకాండం 23:5. ద్వితీయోపదేశకాండం 23:5. అయితే ఏమైతే ఆడేదో చేయబోయాడు.
సుప్రాతుడు దొంగ సచ్చినోడు ఏదో చేయబోయాడు. అయితే నీ దేవుడైన అయితే మీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. అంటే ఆడు ఏం చేద్దాం అనుకున్నాడు బిలాము దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, గాడిద మాట్లాడుతూ చెప్పినా, కాళ్ళు చేతులు విరగ్గొట్టినా సిగ్గు శరం లేని సేవకుడు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు శరం లేనివాడు మళ్ళా బాలాకు దగ్గర లంచం తీసుకొని శపించాలనే అనుకుంటున్నాడు, శపించాలనే బరితెగించాడు దుర్మార్గుడు. కానీ నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను. చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, చెప్పు చెప్తా ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరైతే మీ కుటుంబానికి విరోధంగా శాపనార్థాలు పెడుతున్నారో, ఎవరైతే మీ కుటుంబానికి విరోధంగా, నీకు విరోధంగా చేతపనులు చేశారో, ఎవరైతే ఇంకోటి చేశారో, యేసు నామములో ఈ రాత్రితో లయమైపోవును గాక. ప్రతి విధమైన అంధకార చీకటి చేతపడి శక్తులు లయమైపోవును గాక. శాపాలన్నీ దీవెనలుగా మార్చబడును గాక. యేసు నామములో శాపం కొట్టివేయబడును గాక. యేసు నామములో శాపం కొట్టివేయబడును గాక. హేతు లేని శాపాలు మీకు తగలకపోవునుగాక. చెప్పాను కదా, ప్రార్థనాపూర్వకంగా చెప్తున్నాను ఈ మాటలు. ఈ రాత్రి ఎవరెవరో డబ్బు తీసుకొని మీకు చేతబడులు చేయించారేమో, మంత్రాలు తంత్రాలు ఆ తాయెత్తులు కట్టారేమో, మీకు తెలియకుండా ఏవేవో చేశారేమో, యేసు నామములో లయమైపోవును గాక. ప్రతి విధమైన అంధకార దురాత్మ చీకటి చేతబడి శక్తులు శాపము యేసు నామములో కొట్టివేయబడునుగా. యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో లయమైపోవును గాక. అందుకని ఆ దొంగ సచ్చినోడు నోటి దేవుడు పలికిస్తున్నాడు, దీవించమని నాకు ఆజ్ఞాపించను, దీవించమని నాకు ఆజ్ఞ ఆయను, ఆజ్ఞ బయలుదేరును. ప్రియులారా, శాపాలు ఈ రాత్రి శాపకాండ కర్మ ఈ రాత్రితో నా తండ్రి కొట్టివేస్తున్నాడు యేసు నామములో. చిన్న మాట మీకు చెప్పాలి. ఇస్సాకు అవసాన కాలం వచ్చినప్పుడు ఏశావును పిలిచి వేటాడిన మాంసాన్ని వంట చేసి తీసుకురమ్మన్నాడు. రెబ్కా అందివేసిన చెయ్యి పాకం చేసిందంటే బీఫ్ కూడా అదిరిపోతాయి. అక్క చెయ్యి మహిమ. ఏట మాంసం తీసుకురమ్మంటే మేక పిల్లల్ని, ఏ పిల్లలరా? మేక పిల్లల్ని. భర్త గుర్తుపట్టలేకపోయాడు. అది మేక పిల్ల, ఏట పిల్ల తెలియలే భర్తకి. అంత మాయ చేస్తుంది. అమ్మా అంటే నీ తర్వాతే. మనోడు శుభ్రంగా ఇస్సాకు తినేసాడు. 100 పాళ్ళు యాకోబుని ఆశీర్వదించేశాడు. ఏశావు ఏమి ఏడుస్తాడండి, నా తండ్రి ఒక్క దీవెన కూడా లేదా. కన్న తండ్రి శపించాడు ఆ రోజున. అడవి కాచిన వెన్నెలైపోతున్నా నీ బ్రతుకు. కన్న తండ్రి శపించాడు. కావచ్చు సొంత తమ్ముడే ఆశీర్వాదాలు దొబ్బేసి ఉండొచ్చు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 4-5. Deuteronomy chapter 2:4-5. సేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన
శేయీరులో కాపురమున్న ఆ. ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను ఆ. దాటి వెళ్ళబోచున్నారు. ఆ. వారు మీకు భయపడుతురు. ఆ. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. ఆ. వారితో కలహపడవద్దు. ఆ. ఏలయనగా ఏలయనగా ఏశావుకు ఏలయనగా స్వాస్థ్యముగా ఏలయనగా ఏశావు ఏశావుకి స్వాస్థ్యముగా షేయూరు మన్యాన్ని నేనిచ్చి ఉన్నాను. నేనిచ్చానురా. మీ తండ్రి ఇవ్వకపోవచ్చు. మీ తండ్రి తిండిపోతాడై, తాగుబోతాడై, గుడ్డోడై, ఎవరిని దీవిస్తున్నాను అర్థం కాక నీ తండ్రి శపించుండొచ్చురా. ఆ ఏశావుకి నేనిచ్చా. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు గనక శాపాన్ని కొట్టివేసి ఏమిస్తాడట? ఆశీర్వాదాన్ని. ఈ రాత్రి మీ సొంతోళ్ళే మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసి దొబ్బేశారా, కొట్టేశారా, దొంగ సంతకాలు పెట్టించుకున్నారా? నా దేవుడు రోషం కలిగిన దేవుడు. మీకు మేలు చేయడానికి, మీకు ఆశీర్వాదం కలగడానికి నా తండ్రి ఆజ్ఞాపించి ఉన్నాడు యేసునామములో. ఋతు 3:10. ఋతు గ్రంథం 3:10. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. నేను దీవించడం ఏంటమ్మాయి? అమ్మాయి కుమారే, నేను దీవించడం ఏంటి అంటే అండి, మా అత్తయ్య మీ పొలంలో ఉండమంది, ఏదో మీ దీవెన ఏదో పొందుకోమందండి బాబా. నేను దీవించడం ఏంటి? నీవు యెహోవా వలన దీవించబడిన దానివి. నాకు సాయంత్రం ఈ మాట చదువుతున్నప్పుడు నా హృదయం ఎంత పొంగిపోయింది. చిన్న వయసులో విధవరాలైపోయింది. రక్షణలోకి నడిపించిన అత్త, ఎవరు లేని సందర్భంలో ఈ అమ్మాయి ఓర్ఫాలాగా ఇంకొకరిని చేసుకోవడానికి వెళ్ళిపోలేదు కదా. అత్త పెద్ద ఆస్తిమంతురాలని కాదు కదా అత్తను వెంబడించింది ఈవిడ. ఆవిడకన్నీ తెలుసు. ఇక్కడ ఉంటే మరలా లోకంలో పడిపోతాను, మోయాబులో ఉంటే. అత్తయ్య నన్ను రక్షణలోకి నడిపించింది. చావైనా రేవైనా పాపం ఆవిడ చూసుకుందామనే కదా బ్రదరు. అత్త శ్రీమంతురాలు ఏం కాదుగా, బ్రిటిష్ రాణి ఏం కాదు, ఎలిజబెత్ రాణి ఏం కాదుగా. ఏ ఉద్దేశంతో వచ్చింది? అత్తయ్యని చూసుకుందాం. ఆ అత్త అంటది, వెళ్ళిపో అమ్మాయి, శపించబడ్డ దాన్ని నేను, వెళ్ళిపో నువ్వు. లేదత్తయ్య, పర్లేదత్తయ్య, చిన్న వయసులో విధవరాలు అయిపోయి వెళ్ళిపోమ్మా. పర్లేదత్తయ్య. సరే అమ్మా, ఏదో ఒకటి మేలు చేస్తాలేమ్మా నీకు. బోయేజోల పొలంలోకి వెళ్ళు, అతను ఏదన్నా దీవిస్తే పరిగేరుకొచ్చుకో. ప్రియులారా, ఏ పొలంలో అయితే పరిగేరుకు రావడానికి వెళ్ళిందో ఆ పొలానికి యజమానురాలుగా మార్చబడింది. బోయేజ్ అంటాడు, నేను నిన్ను దీవించడం ఏంటమ్మా? నీ ప్రవర్తనను బట్టి, నీ నడవడికని బట్టి, నీ భక్తిని బట్టి, నీ వైరాగ్యాన్ని బట్టి యెహోవా చేత నీవు దీవించబడ్డావు. లైక్ హాగర్ మోసం చేశాడు అబ్రహాము శారములో హాగర్ని అమాయకురాలను చేసి మొగ్గులోకి దించి గర్భవతిని చేసి బిడ్డను కన్న తర్వాత మెడబెట్టి గంటేశారు. కనీసం 1,000 రూపాయలు ఇచ్చారా? 4 గేదెలు కొనిపెట్టాడా? ఋతు జీవితమేమో భర్తను కోల్పోయింది. భర్త ఉండి కూడా ఏమాత్రం అనురాగం కానీ, మమకారం కానీ, ఆప్యాయతకు నోచుకొని ఈ హాగర్ని ఇంట్లోంచి కట్టేశారు. యేసన్న గారు ఆ పాట రాసేటప్పుడు అదే పెట్టాడు అక్కడ. చూచుచున్న దేవుడవు నీవేనయ్యా, చూడముచ్చటాయనే. దాంట్లో ఆప్యాయతకు కృపాసా
తప్పించుకోగలరా ఎంతటి వారైనా ఎవరైనా అని చెప్తూ ఆప్యాయతకు నోచుకొని నా బ్రతుకులో నన్ను చేరదీశావు. ఓ ప్రక్కన రూతుకి భర్తే చచ్చిపోయాడు, ఎవరు చేరదీసేవాళ్ళు లేరు. ఇక్కడేమో భర్త ఉన్నా ఏమాత్రం ఆప్యాయత లేదు, ఆప్యాయతకు నోచుకోలేదు. నా చేతులు జోడించి చెప్తున్నా, కుటుంబాల్లో ఒకవేళ ఈ పరిస్థితిలో ఉన్నారేమో, నిరాశల చెరలో ఉన్నారేమో, ఈ రాత్రి నా తండ్రి మీకు దీవెన కలిగేటట్లుగా ఆజ్ఞాపించిన రాత్రి చాలా చక్కని మాట. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. యెషయా గ్రంథం 54:6. యెషయా గ్రంథం 54:6. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి జాగ్రత్తగా యెషయా గ్రంథం 54:6 చదువుతారు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన లైక్ హాగర్, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టి, హల్లెలూయా. 11వ వాక్యం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి. సహోదరి, నాట్ ఓన్లీ సహోదరి, ఈ పరిస్థితుల్లో ఎవరున్నారో నాకైతే తెలియదు. నా దేవుని ప్రియులారా, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న నా దేవుని ప్రియులారా, మిమ్మల్ని స్థిరపరచడానికి, మీ కృప దయచేయడానికి నా తండ్రి ఈ రాత్రి ఆజ్ఞాపించి ఉన్నాడు. మీ నిమిత్తమై దీవెన ఆశీర్వాదాన్ని నా తండ్రి ఆజ్ఞాపించున్నాడు ఈ రాత్రి. స్తోత్రం, మహిమ కలుగును గాక. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. 3వ మాట చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8:25. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే కొనసాగించండి. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగానే అవి లోబడుచున్నవి, ఆజ్ఞాపించగానే అవి లోబడిపోతున్నాయి. ఏంట్రా ఈయనెవరో అని ఒకనితో నొకడు చెప్పుకొని, ఆయన ఎవరో తెలియకుండా నేను 3.5 సంవత్సరాలు ఆయనతో పడుకుంది, ఆయనతో తిరుగుతుంది, ఆయనతో తింటుంది, ఆయన పేరట అద్భుతాలు చేస్తుంది. బుర్ర తక్కువళ్ళు కాకపోతే ఆయనతో ఉంటూనే ఈయనెవరో. కానా వివాహ వేడుకలో నీలం ద్రాక్షారసం చేసినప్పుడు మొదటి సూచక్రియ చేసి ఆయన శిష్యులు ఆయన యందు నమ్మిక డే వన్ అప్పుడే నమ్మారు కదా, మళ్ళీ ఇప్పుడేంటి మరలా? సరే, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపించగా, అక్కడున్న సిచ్యువేషన్ 22వ వాక్యం. భాష ముఖ్యం ఇక్కడ. మరి ఒక నాడు, ఇక్కడ చక్కగా గమనించండి 22వ వాక్యం. ఆయన తన శిష్యులతో కూడా, గమనించండి, ఆయన తన శిష్యులతో కూడా. చెప్పండి బాబు, శిష్యులు ఎంతమంది? యేసయ్యతో కలిస్తే 13 ఉన్నారు దోణిలో. అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా, చేయకుండా డై ఫాలో మీ అనలేదు. స్పష్టంగా గమ్యస్థానాన్ని చెప్పారు. 13 దోనెక్కిన తర్వాత ప్రభు చెప్పారు, మనం అద్దరికి వెళ్ళదు. ఇకేంటి మీకేంటంటే డౌటు? ఇక డౌట్ ఏంటి?
యేసు ప్రభువే మిమ్మల్ని దేవుల్లోకి ఆహ్వానించాడు. ఆయన మీతో పాటు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయనే చెప్పాడు. ఏంటంట మీకు ఇబ్బంది? ఎన్ని వచ్చినా ఆయన చూసుకుంటాడు కదా. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు కదా. ఇంకేంటి 23వ వాక్యం చివరిలో 23వ వాక్యం, వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. చాలు, ధోని నీళ్లతో నిండిపోయింది. అపాయకరం. ఇంగ్లీష్ 23. And wherein jeopardy, అపాయకరమైన స్థితి. తల్ల పైకెత్తి చేతులు జోడిస్తున్నా. ఒకవేళ అపాయకరమైన స్థితిలో మీ జీవితం నిండిపోయిందేమో, ఇక రేపో మాపో తాడో పేడో తేలిపోద్దేమో, లేక ఈ సంవత్సరం గట్టెక్కడమే గగనం అనుకున్నారేమో, అపాయకరమైన స్థితిలో మీరున్నారేమో, ఈ రాత్రి మీకు అపాయాన్ని కలుగు చేస్తున్నా, అది నేను చెప్పదలిచింది, మీకు అపాయాన్ని కలుగు చేస్తున్నా అది గాలే కావచ్చు, అది నీళ్ళే కావచ్చు, అది వ్యక్తే కావచ్చు, అది అధికారే కావచ్చు, ఎవరైనా ఏదైనా సరే వాళ్ళని నా తండ్రి గద్దించునుగాక. మీకు అపాయకరమైన స్థితి కలగడానికి కారణం ఎవరో, కారకులు ఎవరో, అసలు కారణమైన పరిస్థితులు, ప్రభావాలు ఏమిటో నా తండ్రి వాటిని గద్దించునుగాక. చిన్న మాట చెప్తాను. అపోస్తుల కార్యం 27లో పడవ ప్రయాణం సాగుతూ ఉంది. 276 మంది ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకున్న మాటలు రాసుకునే పెద్ద కాదు, కానీ 276 మందితో ప్రయాణం సాగుతూ ఉంది. పెద్ద గాలి, పెనుగాలి, ఈదురుగాలి, ఆ గాలి ఈ గాలి తగులుతున్నాయి. వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు, సంభాషించుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇదిగో పలానా సీజన్ అయిపోయే లోపు మనం వెళ్ళిపోతాం. మరి ఎందుకు ప్రభు చెప్పమంటే, యాక్చువల్గా నేను రాసుకోలేదు అది. పలానా అంటే ఉదాహరణ, ఈ శీతాకాలం అయిపోయే లోపు మనం దాటేద్దాం, మనం ఈ డేంజర్లోంచి దాటేద్దాం అని అనుకున్నారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. ప్రియులారా, మీరు కూడా కొన్ని అపాయకరమైన స్థితిలో చిక్కుకొని ఈ దీపావళి తర్వాత గట్టెక్కేస్తాం. క్రిస్మస్ వరకే ఉంటాయనుకుంటాను ఈ శ్రమలు, ఆ తర్వాత అని ఏదో ఒక టైం లిమిట్ పెట్టుకున్నారా? సంక్రాంతి వరకు కొంచెం ఇబ్బంది ఉంటుందేమో పాస్టర్ గారు, తర్వాత అని అనుకుంటున్నారా? ప్రియులారా, అప్పటి వరకు కూడా వద్దు. అంతవరకు డ్రాగింగ్ చేయని నా ప్రభు యేసు నామములో గాలిని గద్దిల్చి గాలి మేడలు కూల్చిన నీతో. గాలిని గద్దించడం అంటే గాలి మాటలు మాట్లాడేవాడు గాలి లాంటి మనుషులు. ఈరోజు మనతో ఉంటారు, రేపు గాలి కొట్టి తేలిపోతారు. గాలికి చెదరగొట్టే పొట్టువలే గాక. వాళ్ళు అపోస్తుల కార్యం 27లో మాట్లాడుకుంటున్నారు, ఫలానా సీజన్ అయిపోయే లోపు వెళ్ళిపోతాం, దాటేద్దాం. దాటలేరు.